ఉన్నాయి మన దేశానికి. భద్రతా విషయాల్లో ఎలాంటి ఎవరికైనా రాజీ లేకుండా ఉండటం అనేది చాలా అవసరం. అలాగే నిన్న చంద్రబాబుకు జరిగిన ఘటనలు లాంటివి కూడా పునరావృతం కాకుండా చూడటం చాలా అవసరం. శాఖల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే అదే ఎందుకు ఉండలేదండి. నేను అంటుంది కోర్టులకు వచ్చి ఇది పెట్టుకొని దాన్ని వివాదంగా మార్చేవాళ్ళు అధికారంలో ఉన్న, అది వయస్సులో కూడా పెద్దవాడైనా Z++ ఉన్న ముఖ్యమంత్రి విషయంలో ఎందుకు భద్రతా అధికారులు పట్టించుకోలేదు? ఇప్పుడు వాళ్ళు నిజానికి జవాబు చెప్పాలి. తప్పిన పెను ప్రమాదం అంటున్నప్పుడు దాని మీద ఎవరు జవాబు చెప్పాలి? ఇప్పటివరకు వాళ్ళు ఏం మాట్లాడరు. అందుకనే ప్రతిదీ అల్టిమేట్గా రాజకీయ వివాదం కింద మార్చబడుతుంది దేశంలో. అదే దురదృష్టకరమైంది. కూటమి నాయకులు పదే జగన్మోహన్ రెడ్డి చాలా సెల్ఫిష్, ఆయన భద్రత కోసం పదే అడుగుతూ ఉన్నారు. నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, నాకు భద్రత కావాలి, అంతా నా అని మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రజల గురించి ఆయన పట్టించుకోవట్లేదు, ఎస్పెషల్లీ పార్టీ గురించి అసలే పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా కూటమి నేతల నుంచి వస్తున్న విమర్శ. అంటే మీ ప్రశ్నలో 2 కోణాలు ఉన్నాయి. రెండోది అంత అసంబద్ధం. ఎందుకంటే పార్టీ గురించి జగన్ పట్టించుకుంటున్నాడా లేదా అనేది కూటమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కూటమి అనేది వాళ్ళు అలాగే వాళ్ళ కూటమి అటువైపు వీళ్ళు అటువైపు అంతే కదా. ఒకరినొకరు అనుకోవడమే రాజకీయం అయినప్పుడు కొన్ని నిబంధనల ప్రకారం ఇది జరుగుతుంది. భద్రత మరి వాళ్ళు ఎందుకు అడిగారు అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు? కాబట్టి అసలు ఈ చర్చ మన సామాన్య ప్రజలకు లేకపోతే మామూలు ప్రజలకు సంబంధించింది కాదు. ప్రజలకు సంబంధించి నిబంధనల ప్రకారం భద్రత కల్పించాలి. అంతవరకు భద్రత ఎవరికి వాళ్ళు అడగాల్సిన పరిస్థితి కూడా రాకూడదు. భద్రత ఉన్న వాళ్ళకు కూడా ముప్పులాగా ఉన్న పరిస్థితి కూడా రాకూడదు. ఇంకా రెండోది పార్టీని గురించి పట్టించుకుంటున్నారా లేదా అంటే అది ఆ పార్టీ వాళ్ళు చూసుకోవాలి. పట్టించుకోకపోతే మనకేముంది? వైసీపీ దెబ్బతింటుంది, వైసీపీ వాళ్ళు కదా చూసుకోవాలి. కాబట్టి అదేదో అసలు ఆ పార్టీ ఆయన సొంత పార్టీ పూర్తిగా ఆయన ఇదిగా నడిచిందని ఒకవైపు అనుకుంటూ అటువంటిప్పుడు ఆ పార్టీ బాగుంటే కదా ఆయనకి అధికారం, ఆయనకి ఇవన్నీ ఉండేది. సో వీటన్నిటికీ ఏమైనా సంబంధం కానీ వీటి మధ్య ఏమన్నా కానీ పొంతన ఏమైనా ఉందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రభుత్వాలు నడిపిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని కాపాడుకుంటారు. అవి ఉంటేనే కదా ఉనికి అనేది ఉండేది. కాబట్టి ఒకరు అడిగితే స్వార్థం, మేము అడిగితే పరమార్థం అనేది అదేమీ అలా వర్తించదు. అడగడానికి ఇంకా మూడోది ప్రతిపక్ష నాయకుడి హోదా. ప్రతిపక్ష హోదా గురించి ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం కూడా పార్లమెంట్లో కూడా అది ప్రశ్నార్థకమైంది. గతంలో కూడా అడిగారు వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా అడిగితే ఆయనకి అడిగినట్టు స్వార్థం అని మనం ఎలా చెప్తాం? ప్రజాస్వామ్యంలో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మీకు 10వ వంతు లేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా రాదు అని వీళ్ళు చెప్పారు. కాదు, మీరు కూడా చర్చ చేశారు కదా ప్రతిపక్ష హోదా రావచ్చు, అటువంటి నిబంధన ఏమీ లేదు, ఆంక్ష ఏమీ లేదని మీ చర్చలో కూడా చాలాసార్లు వచ్చింది కదా. కాబట్టి అటువంటిప్పుడు అడుగుతారు. అడగకుండా ఎట్లా ఉంటారు రాజకీయ పక్షాలు? వాటికి హక్కు ఉంటుంది. అడిగిన తర్వాత నేనైతే బలపరచలేదు. ఇంతవరకు దేశంలో కూడా 10% ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, లేదు. కాబట్టి రెండోది అక్కడ తగ్గలేదా? దీంట్లో రాజ్యాంగ కోణం ఏమైనా ఉందా లేదా? అదే మనకు ముఖ్యం. అంతే. గ్రేట్ సార్. జగన్